వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సి 2025 రిక్రూట్మెంట్ నియామకాలు అనేవి జరగడం అయితే మనకు తెలుసు. అయితే వాటిల్లో ఆ యొక్క ప్రాసెస్లో, ఈ యొక్క డిఎస్సి నియామక ప్రాసెస్లో చాలా తప్పులు జరిగాయి అని అనేక మంది అభ్యర్థులు రకరకాలుగా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి, అనేక విధాలుగా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా అభ్యర్థులు పేర్కొన్నారు. ఆ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్లో జరిగిన తప్పులు, పొరపాట్లు అనేవి అనేకం ఉన్నట్లుగా మనకి ఇప్పటికీ అర్థమవుతూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియపై అభ్యర్థుల నుంచి అనేక సమస్యలు, అలాగే అనేక సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక తప్పుదారి పట్టిన తీర్పులు, కొన్ని అన్యాయాలపై మరి తీవ్ర ఆవేదన కూడా అభ్యర్థులు వెళ్ళబుచ్చడం అనేది మనకు జరిగింది. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి అనేక రకాల అన్యాయాలు అభ్యర్థులు జరిగాయి. అది అంతా వాళ్ళందరూ తెలుసు. వాళ్ళు అంటారు, పిల్లలు పాపం మరి ఎవరు పోరాడతారు అంటారు. ఎవరో మన కోసం పోరాడరు. అన్యాయం జరిగింది, నువ్వు ఎగ్జామ్ రాసింది నువ్వు, మరి నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు కాకుండా ఇంకెవరు ప్రశ్నిస్తారు? ఎందుకంటే నువ్వు పార్టిసిపేట్ చేసింది, ఎగ్జామ్ రాసింది నువ్వు, అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాసింది నువ్వు, న్యాయబద్ధంగా అన్నీ అప్లై చేసి రిజర్వేషన్ పొందుకొని జాబ్ పొందుకునే కెపాసిటీ నీకు ఉన్నప్పుడు అది పోయిందనుకో, అది నీకు అన్యాయం అయినట్టే. కాబట్టి దానికోసం నువ్వు పోరాడాలి. నువ్వు పోరాడకుండా ఎవరు పోరాడతారు, ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. అందరూ కలిసికట్టుగా చేసుకోవాలి ఏదైనా కానీ. ఓకే, ఇక్కడ చూస్తే అనేక రకమైనటువంటి మరి అన్యాయం జరిగినట్టుగా ఆవేదన అయితే అభ్యర్థులు వ్యక్తం చేయడం అనేది మనం చూస్తాం. దీంట్లో ప్రధానంగా జరిగిన లోపాలు చాలా ఉన్నాయి. నార్మలైజేషన్, ముఖ్యంగా ఒక జిల్లాకు ఒక పేపర్ ఇవ్వండి మహాప్రభు అంటే వాళ్ళు ఇవ్వకపోగా మరి అన్ని జిల్లాలకు మరి వివిధ సెషన్లో ఎగ్జామ్ జరిగాయి. కొన్ని సెషన్లో కష్టంగా, కొన్ని సెషన్లో తేలిగ్గా పేపర్లు వచ్చిన మాట వాస్తవమే. అది కూడా జిల్లాలో అనేక జిల్లాలు, 13 జిల్లాలు ఒక రకం తీసుకోవాలంటే 26 జిల్లాలు యాక్చువల్గా, కానీ 13 జిల్లాలు, పాత జిల్లాలనే తీసుకోవడం జరిగింది. కాబట్టి 13 జిల్లాల మధ్య ఇదేమో సెలక్షన్, ఏమో డిస్టిక్ వైజ్ సెలక్షను, అంతే కదా, జిల్లాల వారీగా జరిగే సెలక్షను. ఏ జిల్లాకు ఆ జిల్లా సెలక్షన్ జరుగుద్ది. స్కూల్ అసిస్టెంట్ కాబట్టి ఎస్జిటి పోస్టులు జిల్లా స్థాయిలో మాత్రమే జరిగే సెలక్షన్ ఇది. అట్లాంటి నార్మలైజేషన్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఓవరాల్గా 13 జిల్లాల మీద నార్మలైజేషన్ చేయడం అనేది అది చాలా తప్పు, చాలా అన్యాయం. అక్కడ ఇప్పుడు ఒక జిల్లాలో ఒక టాప్ ర్యాంక్ ఉంటుంది, ఒక లీస్ట్ ర్యాంక్ ఉంటుంది. అలాగే మరో జిల్లాలో ఒక టాప్ ర్యాంకు, ఒక లీస్ట్ ర్యాంక్ ఉంటుంది. ఏ జిల్లాకు ఆ జిల్లా టాప్ ర్యాంకు, లీస్ట్ ర్యాంకు అన్ని కామన్గా ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని నార్మలైజేషన్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, స్టేట్ వైడ్గా ఉన్న 13 జిల్లాల మీద నార్మలైజేషన్ చేయడం అంటే స్టేట్ వైడ్గా టాపరు, అలాగే స్టేట్ వైడ్గా లోయర్ మార్క్స్ ఇలా తీసుకొని చేయడం వల్ల మధ్యలో ఉన్న అనేక జిల్లాల వాళ్ళు నిజంగా న్యాయబద్ధంగా మార్కులు సాధించిన వాళ్ళు కూడా నార్మలైజేషన్ వల్ల కోల్పోయిన పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల కనిపించింది. ఫ్రెండ్స్, మీరు జాబు వచ్చేసిన వాళ్ళు అదేమి లేదు ఇదేమి లేదని చెప్పొద్దు, న్యాయంగా మాట్లాడాలి. మీరు కూడాను జాబ్ వచ్చిన వాళ్ళు ఏంటి ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని అనుకోవద్దు. అన్యాయం అనేది జరిగింది. ఈరోజు మనం గట్టెక్కేస్తే ఎక్కేసి ఉండొచ్చు, కానీ రేపొద్దున మరో విధంగా ఇదే ఆపద మనకి రాబోతూ ఉంటుంది అనమాట. అంటే ఒక చోట ప్రాసెస్లో అది ప్రాసెస్ డైవర్ట్ అయ్యి పక్కదారి పట్టి వెళ్ళిందంటే అదే ప్రాసెస్ తర్వాత కూడా జరుగుద్ది. కాబట్టి అలా ఎప్పుడైతే రెగ్యులర్గా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్ పక్కదారి పట్టిందంటే దానివల్ల అన్యాయం జరుగుద్ది, నష్టం జరుగుద్ది, కొంతమందికి నష్టం కంపల్సరీగా జరుగుద్ది. కాబట్టి దాన్ని అప్పుడే అడ్డుకోవాలి. అడ్డుకోకుండా మరి గట్టెక్కేసిన వాళ్ళు మిగిలిన వాళ్ళు చేసే ఎజిటేషన్ని తప్పుగా అనుకోవద్దు. మిగిలిన వాళ్ళు ఎజిటేట్ చేస్తారు, కంపల్సరీ ఎజిటేట్ చేసినప్పుడు మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకనంటే వాళ్ళ బాధ వాళ్ళకే తెలుసు, అందరికీ తెలియదు. ఓకే, మీకేదో నష్టం జరుగుద్దని అనుకోవద్దు, మీకే నష్టం జరగదు. కానీ ఇక్కడ అన్యాయం అయిపోయినోడు సైలెంట్గా ఉండటం అనేది జరగదు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అన్యాయం వాళ్ళు రకరకాలుగా తెలియజేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, మనం వాళ్ళు తప్పు పట్టకూడదు. ఇకపోతే ఇక్కడ ప్రధానంగా లోపాలు, తప్పులు ఎక్కడున్నాయి అంటే ముఖ్యంగా ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ముందు వయోపరిమితి పెంచమని గొడవ పెట్టారు. చాలా వరకు అడిగారు, 48 చేయమన్నారు. చివరికి దాన్ని అటు చేసి ఇటు చేసి 47 దాకా తీసుకొచ్చారు. ఓకే, అక్కడ కొంతమంది అభ్యర్థులు పోయారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి 5 సంవత్సరాలు రోజుకి ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ ఎంతోమందిని నష్టపోవడం అనేది మనకు తెలుసు. కాబట్టి దాన్ని అడిగారు న్యాయబద్ధంగా. కాకపోతే 48 కాకుండా 47 చేశారు. ఇక ముఖ్యంగా వయసు తర్వాత భాషా అంతర్యాలండి. ఇక్కడ గమనించండి, అసలు ముఖ్యంగా
డిఎస్సిలో జరిగినటువంటి అభ్యర్థులు నష్టపోయిన విధానం చూస్తే, ఇక్కడ చూస్తే అభ్యర్థుల వయోపరిమితి 44 నుంచి పెంచమని చెప్పేసి 48 సంవత్సరాలు పెంచమని అడిగితే 47 సంవత్సరాలు పెంచారు. ఓకే, భాషా అర్హతలపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది అభ్యర్థులు. సిబిఎస్ఈ విద్యార్థులకు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ కాకపోవడంతో డిఎస్సి నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్ల కొందరు అభ్యర్థులు అర్హత కోల్పోయారు. సిబిఎస్ఈ మన జిల్లాలో మరి మన రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ మన ప్రభుత్వాలే తీసుకొచ్చి మన స్కూల్స్లోనే వాటిని ఇంట్రడ్యూస్ చేయండి, మన పిల్లలే వాటిని చదివేరు, అయినా కానీ వాళ్ళు డిఎస్సి రాసుకోవడానికి అర్హత లేదు. ఎందుకంటే సిబిఎస్ఈ అంటే అదంతా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు లేదని ఒకే ఒక్క కారణంతో వాళ్ళని కాంపిటీషన్ నుంచి తప్పించేసారు. ఇది చాలా అన్యాయం అండి. అది ఆలోచిస్తే చాలా అన్యాయం. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రభుత్వ విధానంలో, మన ప్రభుత్వ విద్యా విధానంలో చదువుకున్న అభ్యర్థికి మన ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అనర్హుడు అవ్వడం అనేది ఎంత అన్యాయం అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఇక అది పోతే సిబిఎస్ఈ విద్యార్థులకు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ కావడంతో వాళ్ళు పోయారు. ఇక తక్కువ ప్రిపరేషన్ సమయం కూడా ఇవ్వలేదు కదా. మరి ఎమ్మటెమ్మటే ముగించేశారు. మరి అందరూ మీ అందరికీ తెలిసినట్లుగానే మరి అభ్యర్థులు డిఈడి బీఈడి చేసినప్పటికీ ఖాళీగా ఉండలేరుగా. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నోటిఫికేషన్ రాకపోతే ఖాళీగా ఉంటారు, ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ప్రిపరేషన్లో లేకపోవడం వలన మరి ఎంతోమంది నష్టపోయే పరిస్థితి కూడా ఉంది. ఓకే, వాళ్ళకి సమయం ఇవ్వలేదు, 3 నెలలు సమయం అడిగితే అది ఇవ్వలేదు. 90 రోజులు ఇవ్వాలని హైకోర్టులో వింతలు కూడా దాఖలయ్యాయి దీని మీద. 90 రోజులు గడువు పెంచాలని, పాపం వాళ్ళని దేవుడు కరుణించలేదు. ఇకపోతే ఫైనల్ కీలో కూడా తప్పులు వచ్చినాయి. చివరికి మీ అందరికీ తెలుసు, ఫైనల్ కీలో తప్పులు వచ్చాయి. ఎగ్జామ్ సెంటర్స్లో చాలా వదంతులు వచ్చాయి. మరి ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. ఫైనల్ కీలో తప్పులు వచ్చాయి. విడుదలైనటువంటి ఫైనల్ కీలో మరియు మార్కుల నమోదు విషయంలో కూడా పొరపాట్లు, మరి గడువులోగా సవరించకుండా తక్కువ మార్కులు రావడం, కొంతమందికి తప్పుగా అప్డేట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మార్కులు ఎట్లా తారుమారైపోయాయి అనేది అప్పుడు మనందరికీ తెలుసు. మళ్ళీ టెట్ మార్కులు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎంటర్ చేయటము, మరి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఒకే టెట్ మార్కులు 2 సబ్జెక్టులకి కలపటం, ఇవన్నీ కూడా మిస్టేక్సే. మరి ఇన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు చివరిదాకా వచ్చిన ప్రాసెస్లో మిస్టేక్స్ జరగలేదంటారా? ఇన్ని మిస్టేక్స్ ప్రతి స్టేజ్లోనూ ఇన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు చివరి స్టేజ్లో మరి మిస్టేక్స్ జరగలేదని మీరు నమ్ముతామా మనం ఎవరన్నా? ఎందుకంటే బిగినింగ్ నుంచి అన్ని తప్పులే ఉన్నాయి. ఎక్కడ ఏ స్టేజ్లో చూసినా అన్ని మిస్టేక్సే ఉన్నాయి. మళ్ళీ అటన్నీ సరి చేయటం, కరెక్షన్ చేయటం, ఇదంతా జరుగుతూనే వచ్చింది. మరి అలాంటప్పుడు కాల్ లెటర్స్ అందరికీ న్యాయబద్ధంగానే వెళ్ళినాయని ఎలా అనుకుంటారు? అందరికీ పోస్టింగ్స్ ఇచ్చారని ఎలా అనుకుంటారు? ఇంకా అది పక్కన పెడితే మరి ఇప్పుడు మీ అందరూ చూస్తూ ఉన్నారు. మరి మెరిట్ లిస్ట్ అంతెందుకండి, వెరిఫికేషన్ జరిగింది 1:1. ఒక పోస్ట్కి ఒకరినే పిలుస్తున్నామని న్యాయబద్ధంగానే అన్నారు, ఒక పోస్ట్కి ఒకరినే పిలిచారు. కానీ వెరిఫికేషన్ జరిగినాక కూడా చాలామందికి మెరిట్ లిస్ట్లో పేర్లు రాలేదు. మరి ఆ పరిస్థితి, మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇట్లాంటివి మరి అన్నీ జరిగినాయి కదా. మరి ఇలాంటివి జరిగినప్పుడు అడగకుండా ఎలా ఉంటారు అభ్యర్థులు? నష్టపోతాం. ఇప్పుడు నష్టపోవడం అంటే ఇప్పుడు చేతులు కట్టుకొని పాపం వాళ్ళు మాకు అన్యాయం జరిగింది అని మా పోస్ట్ ఎవడో తీసుకున్నాళ్లే అని ఊరుకుంటారా? ఎవరైనా అన్యాయం జరిగిన వాళ్ళు ఊరుకుంటారా? మా రిజర్వేషన్ ఎవరో లాక్కుపోయారులే అని ఊరుకుంటారా? మా రిజర్వేషన్ మాకు ఇవ్వకపోయినా మాకు నష్టం లేదని ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన సమన్యాయం అంటాం కదా. సమన్యాయంలో ప్రధాన పాత్ర పోషించేది రిజర్వేషనే. రోస్టర్ కమ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అదే మెరిట్ కంటే కూడా అత్యంత ప్రధానమైంది రోస్టర్. మరి ఎందుకంటే ఈ రోస్టర్ బేస్ చేసుకునే సమాజంలో సమన్యాయం అనేది జరుగుతుంది. మరి అది కూడా అర్ధాంతరంగా అడ్డదిడ్డాలుగా జరిగిపోతే మరి దాన్ని మరి పొందుకోవాల్సిన వాళ్ళు అడగటంలో తప్పేముంది? అడుగుతారు కదా. ఇప్పుడు ఇది స్వతంత్ర భారతదేశం అండి. రాజ్యాంగం హక్కులు అందరికీ ఇచ్చింది, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరి అభిప్రాయం వాళ్ళు వెలుబుస్తారు, ఇందులో తప్పేమీ లేదు కదా. అభిప్రాయం కూడా వెలబుచ్చకూడదంటే ఇక డిక్టేటర్షిప్ అవుతుంది. ఇక రాజ్యంలో ప్రజలు అధికారం తమ యొక్క నోరు తెరిచి తాము అనుకునేది, తాము భావిస్తుంది, తాము ఫీల్ అవుతున్నది చెప్పకూడదు అంటే ఇక అది డిక్టేటర్షిప్ అవుద్ది, మోనార్కీ అవుద్ది, ఇక అది నిరంకుశత్వం అవుద్ది. మరి అట్లాంటి దేశంలో మనం లేవు కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాలి, చెప్పుకునే ఆ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగాన్ని గౌరవించడం అందరి బాధ్యత. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగాన్ని అనుసరించే తీర్పులు చెప్పుద్ది. మరి అట్లాంటప్పుడు పాలకులు మరి ఎవరైతే ఓటు వేసి గెలిపిస్తున్నారో మరి వాళ్ళ యొక్క బాధని పట్టించుకొని వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ కోరిక ఏంటి తెలుసుకుని తీర్చాల్సిన బాధ్యత లేదా? మాకు ఈ సమస్య ఉంది మహాప్రభు అంటే దాని గురించి పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటా పోతే పౌరులు అనేవాళ్ళు సైలెంట్గా ఉంటే సరిపోద్దా? అప్పుడు ఏం జరుగుద్ది? అప్పటిదాకా సక్రమంగా ఉన్న వ్యవస్థలన్నీ అడ్డదిడ్డాలుగా అస్తవ్యస్త పాలైపోతాయి కదా. మరి దాని గురించి మాట్లాడుకోవద్దా? ఈరోజు కొంతమందికి జాబ్ వచ్చింది, చాలా సంతోషకరమైన విషయం అది.
హ్యాపీ, అందరూ కూడా సంతోషమే. కానీ నష్టపోయిన వాడు సంతోషంగా ఉండలేడు ఇట్లాంటి పరిస్థితుల్లో. ఇలా ఇలా అనేక ఊహించని పరిస్థితుల్లో జాబు వస్తుంది అనుకున్నవాడు నార్మలైజేషన్ వల్ల మార్కులు కోల్పోయి జాబు కోల్పోతే మరి వాడికి కోపం రాదా? వాడి యొక్క బాధను వెళ్ళబుచ్చుకోడా? వాడి అభిప్రాయం వాడు చెప్తాడు కదా. ఓకే, ఇకపోతే ఇచ్చిన జాబితాల్లో సరైన వివరాలు లేకపోవడం, సెలక్షన్ లిస్టులో పేర్లు లేకపోవడం, కేటగిరీలు తప్పులు నమోదవడం, అంటే క్యాస్ట్ తప్పుగా నమోదవడం, ఇచ్చిన లిస్టుల్లో దరఖాస్తులు అప్లోడ్ చేసే సమయంలో సర్టిఫికేట్ల వివరాలు సరైనవిగా నమోదు కాకపోవడం, ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి వీటిలో. ఇక అభ్యర్థులు దీని అంతటి గురించి అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే, అసలు చాలామంది తమ పేర్లు ఎప్పటికీ జాబితాలో ఉదహరిస్తే మార్కులు తక్కువగా పడిన సందర్భాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడానికి కూడా వాళ్ళు చేయడం జరిగింది. మేము పెట్టిన మార్కులు ఇన్నండి, మాకు మార్కులు ఎలా వస్తున్నాయి. అంతెందుకండి, ఎగ్జామ్ రాసి వచ్చేసిన తర్వాత చాలామంది అభ్యర్థులు ఇప్పుడు రెస్పాన్స్ షీట్లు తీసుకుంటే ఏమొచ్చినాయి, అందులో డాట్స్ వచ్చినాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఎక్కడ మిస్టేక్? ఇలా ప్రతి స్టేజ్లోనూ మిస్టేక్స్ జరిగినప్పుడు మరి చివరి దాకా జరిగిన ప్రాసెస్లో తప్పులు లేవని మనం ఎవరు చెప్పగలరు? అందుకే కదా దాన్ని ఒకసారి అనలైజ్ చేసుకోవాలనేది. ఎందుకంటే అక్కడే కదా అభ్యర్థులకు అనుమానం. ఇప్పుడు పౌరులు, న్యాయబద్ధంగా చదువుకున్న పౌరులు మరి వాళ్ళకి అన్యాయం జరిగిందని అడిగినప్పుడు లీడర్సు, నాయకులు ఏం చేస్తారు? దాన్ని ఒకసారి ఎనలైజ్ చేస్తారు. అమెరికా లాంటి దేశాల్లోనే పెద్ద మరి అధ్యక్షులను ఎన్నుకునేటువంటి ఆ దేశాల్లోనే వాళ్ళంతా కూడా డిబేట్ పెడతారు, మరి పౌరులు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. అట్లాంటిది ఇక్కడ ఏం లేదా? ఇక్కడ పౌరులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఉండవా? అది తప్పు కదా. అమెరికా లాంటి దేశాల్లో, అంత పెద్ద దేశాల్లోనే ఆర్థికంగా బాగా బలిపడిన దేశం అని చెప్పేసి అంటాం కదా మనం, సూపర్ పవర్ అంటాం కదా దాన్ని. మరి అటువంటి దేశంలో అధ్యక్షుని ఎన్నుకునేటప్పుడే స్టార్టింగ్లోనే వాయి తీసేస్తారు జనం. వాళ్ళు సమస్యలన్నీ చర్చించే క్రమంలో ఎవరు ఏంటి అనేది కూడా మరి అభ్యర్థులు, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే స్థితిలో ఉంటారు అక్కడున్న అధ్యక్షులే అలా చెప్తుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీఎంలు ఎవరు చెప్పరా? మరి ఇక్కడ ఒక కమ్యూనిటీ వాళ్ళు, ఒక రకం చెప్పాలంటే ఒక కమ్యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు అంతా ఒక కమ్యూనిటీ కదా. మరి వాళ్ళకి జరుగుతుంది నష్టం అన్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పాలిగా, కానీ ఎవరు చెప్పాలి. డిఎస్సిలో ఆది నుంచి అంతం వరకు ఈ సమస్య మాకు అన్యాయం అని నోరు మొత్తుకుని అడుగుతూ ఉన్నారు. కానీ పాపం ఈ నోరు లేని మూగజీవాలు అడుగుతున్నాయి. కానీ ఎవ్వరు కూడా వాళ్ళకి సమాధానం చెప్పాలి. వాళ్ళ వైపు చూడాలి, వాళ్ళ సమస్య ఎవ్వరు తీర్చలే. ఏ స్టేజ్లో కూడా వాళ్ళు అనుకున్నది చేసుకుంటూ పోయారు అంతే. ఇక్కడ మళ్ళీ దానికి ప్రత్యేకంగా గ్రీవెన్సల్ హైకోర్టు చెప్పినా కానీ వీళ్ళు ఇంతవరకు ఎస్జిటి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పొందిన వాళ్ళు ఉన్నారు 10,000 మంది పైగా. వాళ్ళకి ఇచ్చారా? ఎస్జిటి పోస్టుతోనే సరిపెట్టారుగా, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారా? మరి అదేంటండి? అది అన్యాయం కాదా? 20-25 సంవత్సరాలు చేతే కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ రాదు, ప్రమోషను. ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళాలంటే 20 నుంచి 25 సంవత్సరాలు చేయాలి. మరి ఎంత జీవితం నష్టం వాళ్ళకి, ఎంత ఆర్థిక పరంగా వాళ్ళు ఎంత నష్టం, వాళ్ళు ఎంత మంచి హోదాని కోల్పోతున్నారు. వీటి గురించి ఎవరు అడగరా? అడిగితే తప్ప. ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్తాను, జాబ్ వచ్చిన వాళ్ళు విషయం గురించి ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే అందరూ హ్యాపీనే, ఎందుకంటే అది సాధించుకోవడం అదృష్టం, అంత హ్యాపీనే. కానీ అన్యాయంగా నష్టపోయిన వాళ్ళు కంపల్సరీగా మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళని తప్పు పట్టొద్దు ఎప్పుడూ కూడా. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పు పట్టకండి. వాళ్ళ బాధ వాళ్ళకే తెలుస్తుంది, మీకు తెలియదు. ఓకే, రైట్. ఇక్కడ ఇంకోటి చూడండి, గ్రీవెన్స్ సెల్స్ ఏర్పాటు చేశారండి. ఎప్పుడు ఏర్పాటు చేశారండి? ఈ మంత్ స్టార్టింగ్లో, లాస్ట్ మంత్ 24-26 ఆ టైంలో స్టార్ట్ చేశారు. ఎప్పుడు దాకా ఉందండి గ్రీవెన్స్కి టైము తెలుసా మీకు? అక్టోబర్ 25 వరకు ఉంది గ్రీవెన్స్కి టైము. గ్రీవెన్స్ అంటే ఏంటండి? అభ్యర్థులు ఇచ్చేటువంటి సమస్యలు కావచ్చు, అందులో లోటుపాట్లు కావచ్చు, దాని మీద వాళ్ళు ఇచ్చే ఒక రకమైన కంప్లైంట్. అది ఆ కంప్లైంట్స్ తీసుకొని వాటిని ఫుల్ఫిల్ చేయాలి. వాటికి సరైన సమాధానమో సరైన వివరణో ఇచ్చి అంతా సాటిస్ఫై అయ్యాక ఇచ్చినటువంటి అన్ని కంప్లైంట్స్ పూర్తి అయ్యాయి అనుకున్నప్పుడు ప్రాసెస్లో ముందుకు వెళ్తారు. కానీ కంప్లైంట్స్ ఎందుకు ఇచ్చారండి? మరి అది అక్టోబర్ 25 ఇంకా చాలా రోజులు ఉంది. ఈలోపే అంతా ప్రాసెస్ ఎలా అయిపోయిందండి? మరి అది కూడా తప్పు కదా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కళ్ళ ముందు. అంటే ఇవన్నీ నామమాత్రంగా చేస్తారా? ఏదైనా ప్రాసెస్ అంటే నిరుద్యోగులంటే అంత చులకన హీనమా, లేకపోతే ఎవరు ఏదనుకుంటే అది చేసుకుంటా పోతామైనా? ఇదేనా పద్ధతి?
చెప్పండి, ఈ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది పద్ధత? గ్రీవెన్స్ అంటే ఏంటి? గ్రీవెన్స్ అంటే అభ్యర్థుల దగ్గర నుంచి ఏవైతే సందేహాలు ఉన్నాయో, ఏదైతే వాళ్ళు బాధపడుతూ ఉన్నారో, ఏదైతే సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారో వాటి గురించి తెలుసుకోవడానికి ఒక రకమైన కంప్లైంట్స్ ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క సలహాలు సూచనలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పేటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటిని తీర్చాలి. అది గ్రీవెన్స్ యొక్క ప్రాధాన్యం. మరి అవి తీర్చకుండా, వాటికి సొల్యూషన్స్ లేకుండా ప్రాసెస్ల ముందుకు ఎట్టలేరు. అంటే నామమాత్రంగా చేశారు ఇదంతా అనే కదా క్లియర్ కట్గా అర్థమయ్యేది. మరి ఇట్లాంటి విషయాలను అరగా పౌరులు అనే వాళ్ళు అడుగుతారు కదండి. అందులో నిరుద్యోగ యువతలు అడగరా? నష్టపోయిన వాళ్ళు అడగరా? అడిగితే మీకు తప్పు వస్తుందా? కొంతమంది అంటున్నారు చాలా వ్యంగ్యంగాను, ఎందుకు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టుగానే మాట్లాడాలి. మరి ఇక్కడ చూడండి, మరి ఇంకొకటి, అభ్యర్థులు అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు, కానీ 1-2 అభ్యర్థనలు మాత్రం వాళ్ళు చేయగలుగుతారు, ఎక్కువ చేయలేరు. వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి అక్కడ కుదరలా. మరి ఇక్కడ చూడండి, కొంతమంది అభ్యర్థులు మూడు సెక్షన్లు మాత్రమే అభ్యంతరాలు నమోదు చేసే వెసులుబాటు ఉండటం వల్ల మరిన్ని సమస్యలపై స్పందించలేకపోయారు. ఏంటి, 3 సమస్యల కంటే ఎక్కువ చెప్పకూడదు, కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఏవో 3 చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంది, మిగిలిన వాటి మీద వాళ్ళు చెప్పలేకపోయారు. మరి అట్లా పూర్తిగా అక్కడ అసంతృప్తిగానే అభ్యర్థులు వెందిరిగారు. ఇక అభ్యర్థుల దృక్పథంలో మరి ప్రక్రియ పారదర్శకంగా లేదని అభ్యర్థులు ఇప్పుడు చెప్పండి, ఫైనల్గా ఇన్ని సమస్యలు చూసిన తర్వాత కాల్ లెటర్స్ ఎలా వచ్చినాయండి? అసలు కాల్ లెటర్స్ ఎలా వచ్చినాయి? ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు పడుతూ వచ్చినాయి కాల్ లెటర్లు. కొంతమందికి అయితే రాకపోతే మళ్ళీ అడిగితే కానీ పంపించలేదు. అంటే అడిగితే పంపిస్తారు, అంటే దీనికి నిజంగా ఒక ప్రత్యేకమైన, ఒక నిక్కచ్చిగా జరిగేటువంటి ఒక పద్ధతి, ప్రాసెస్ ఉన్నట్లయితే ఎవరు అడగాల్సిన అవసరం ఆటోమేటిక్గా అందరికి వచ్చేస్తాయి. మరి అడిగితే కానీ పంపించలేని పరిస్థితి ఎలా వచ్చింది? ముందోడికి రాకుండా వెనకోడికి కాల్ లెటర్ వచ్చినాక ముందోడు నాకు రాలేదు వాడికి వచ్చిందని వీళ్ళు అడిగితే తప్ప అది సరి అవ్వలేదు. అంటే అక్కడ ఒక మిస్టేక్ ఉంది, సంథింగ్. మరి ఆ మిస్టేక్ గురించే కదా మనం మాట్లాడుకునేది. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు చివరిదాకా జరిగిందంతా కరెక్టే అని ఎలా అనుకుంటారు చెప్పండి? ఓకే, ఇక్కడ చూడండి, అభ్యర్థుల విషయంలో చివరిగా వారి దృక్పథం ఏంటిరా అంటే, అధికారుల వైఖరి వల్ల తమకు అన్యాయం జరిగినట్టు అభ్యర్థులంతా కూడా ప్రస్తుతం అనుభూతి చెందుతున్నారు. అభ్యర్థులు కావచ్చు, విధానాలు కావచ్చు, అభ్యర్థుల దృక్పథం ప్రక్రియ పారదర్శకంగా లేదని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి, అధికారుల వైఖరి వల్ల తమకు అన్యాయం జరిగినట్టు కూడా వాళ్ళు అనుభూతి చెందినట్టు తెలుస్తుంది. ఇక మరి నెక్స్ట్ ఏం చేయాలి మనం? అట్లయితే అధికారికంగా మీరు గమనిస్తే అధికారిక వెబ్సైట్లో అప్డేట్స్ 100% ఫాలో అవ్వాలని చెప్పేసి అన్నారు. అప్పుడు సెలక్షన్ ప్రక్రియ, కౌన్సిలింగ్పై ఏవైనా తప్పిదాలు ఉంటే వెంటనే హెల్ప్ లైన్కి కాల్ చేసి చెప్పమన్నారు. కానీ హెల్ప్ లైన్స్ పనిచేయగా అవసరమైతే గ్రీవెన్స్ సెల్కు కొనసాగించాలి, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. బాధిత అభ్యర్థులు ముందుకు వచ్చిన ప్రక్రియ సాధారణ టైం లైన్ ప్రకారం ముగిసిందని ప్రభుత్వం హైకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ చూడండి, మాకు ఈ సమస్య జరిగింది మహాప్రభు అని అందరూ ముందుకొచ్చి కోర్టులో ఫిల్స్ దాఖలు చేసినప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం ముగించేసింది. ఈ విధంగా 2025 మెగా డిఎస్సిలో పలు నియామకపరమైనటువంటి తప్పిదాలు, అభ్యర్థుల అన్యాయాలపై తీవ్రంగా అభ్యంతరాలు వెలువడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కదా, అభ్యర్థులకు అన్యాయం జరిగిందని క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.